కథాభిమానులకి స్వాగతం. ఇల్లేరమ్మ కథలకి స్వాగతం. డాక్టర్ సోమరాజ్ సుశీల గారి ఇల్లేరమ్మ కథల్లో ఈ వారం భూగోళంలో మామిడి పిందెలు పరికిణి. వినండి. కాళ్ళు ఏడ్చుకుంటూ నీరసంగా ఇంటికొచ్చాను బడి నుంచి. అమ్మా, ఒక్కసారి నా ఒళ్ళు ముట్టుకు చూడవా, జ్వరం వచ్చిందేమో. అమ్మ వెంటనే నుదురు మీద చేయి పెట్టి చూసింది. వెచ్చగానే ఉంది. బడదులుగానే ఒక్కసారైనా తిన్నగా ఇంటికొచ్చావా? అడ్డమైన చోటల్లా తిరుగుతావు. చూడు మొహం ఎలా వాడిపోయిందో, పిచ్చి పిల్ల. అమ్మా, నన్ను రాత్రి నీ దగ్గర పడుకోబెట్టుకోవా, భయం వేస్తోంది. పడుకుంటే పడుకోగాని భయం ఏమిటి ఈ పాటి జ్వరానికి? అమ్మ తన మంచం మీద పడుకోమని నాన్న రగ్గు కప్పి పక్కనే కూర్చుంది. అసలు ఎప్పుడు జ్వరం వస్తే బాగుండని నాకెంత మనసో. అందరూ మన గురించి అడుగుతారు. నాన్న బత్తాయి రసం తీసిస్తారు, అమ్మ బ్రెడ్ కాల్చిచ్చి పక్కనే కూర్చుంటుంది. కానీ అదేం కర్మో, ఉత్తప్పుడు బ్రెడ్ అంత బాగుంటుందా? జ్వరం వస్తే తినబుద్దే కాదు. కానీ ఈ విషయంలో కూడా నాకు అదృష్టం లేదు. ఎప్పుడో కానీ జ్వరమే రాదు. అమ్మా, నేను చచ్చిపోతానేమోనే. నాని, ఏమిట్రా పిచ్చి మాటలు? ఉండు, అమ్మమ్మ గారిని ఉప్పు తీయమని చెప్పొస్తాను. ఈ పాటి జ్వరానికి భయపడతారా ఎవరన్నా? సాయంత్రం బడి నుంచి వచ్చేటప్పుడు కూడా ఇది ఇలాంటి పిచ్చి మాటలే మాట్లాడిందే. ముందేమో అమ్మా నాన్న చచ్చిపోతారా అని అడిగింది. శుభ్రంగా చచ్చిపోతారని చెప్పా. మరి నువ్వు నేను అంది. మనం అంతే అన్నా. మళ్ళీ అడిగిందే అమ్మమ్మగారు, తాతగారు, ఇందు, బుజ్జి అంటూ. ఇంక నాకు విసుగు పుట్టి చచ్చినట్లు అందరూ చావాల్సిందే ఎప్పుడో అప్పుడు అని చెప్పా. దాంతో నోరు మూసుకొని నా జడుచుకొని నా వెనకాతలే నడుస్తూ వచ్చింది. చిన్నారి పాపం చాలా వివరంగా చెప్పింది. ఏడవలేకపోయావు? బడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇవా కబుర్లు? నీకు తెలుసుగా వెర్రి బాగులది. అది ఎంత జడుచుకుందో ఏం పాడో. అది అడిగినా నాకేం తెలియదని ఊరుకోలేవా? అమ్మ దాన్నే కేకలేసింది. నేనేం వెర్రి బాగులదాన్ని కాదు, పిచ్చి బాగులదాన్ని కాదు. అలా అనుకుని మీరు ఆనందించండి. నాకు తెలిసిన విషయాలు మీకు ఎలా తెలుస్తాయి? మెర్సీ సిస్టర్ చెప్పిన భూగోళం పాఠం వింటే కదా. సర్లే, నీకే అన్నీ తెలుసు. ఈ పాటి దానికి అన్నం మానేయక్కర్లేదు. నీకు ఇష్టమని ఆనపకాయ పాలకూర సాంబారు చేశాను. అమ్మ అప్పుడు రగ్గు కూడా లాగేసింది. ఎందుకమ్మా ఇష్టం అనుకోవడం, అన్నీ చేసుకు తినడం? ఏం తిన్నా కాసేపట్లో ఎలాగూ మర్చిపోతాం కదా. మర్చిపోతే మళ్ళీ మళ్ళీ చేసుకు తిని గుర్తుంచుకోవచ్చులే. అన్నం తినేస్తే అన్ని జ్వరాలు ఎగిరిపోతాయి. నాన్న వచ్చేటప్పటికి నువ్వు పడుకునుంటే డాక్టర్ అంటారు. మరి లేవాలి లేవాలి. అన్నం తినడానికైతే వచ్చా కానీ ఏమీ సహించలేదు. కానీ డాక్టర్ గారిని తప్పించుకోవాలంటే ఏదో ఒకటి తిన్నామనిపించాలి కదా. ఇంతట్లోకే ఇల్లుగారు అమ్మమ్మగారు వచ్చి మా నలుగురి పక్కన ఆ అమ్మను కూడా నుంచోబెట్టి ఉప్పు తీసేశారు. సరోజమ్మ నలుగురు పిల్లలకి ఒకే రకం బట్టలేసి వీధుల్లో తిప్పద్దంటే వినవు. తాను పళంగా కొంటే కలిసి వస్తుందంటావు. ఎవరి కళ్ళు పడ్డాయో అంటూ పెరట్లోకి వెళ్ళిపోయారు ఉప్పు నీళ్లలో పోసేందుకు. నన్ను చూసి పాపం అమ్మకు కూడా జాలనిపించిందేమో. నాని, దీపావళికి మీకు గౌన్లు కుట్టించినా పరికిణి జాకెట్లు కావాలా? నీ ఇష్టం అమ్మా. ఏం కొనుక్కున్నా ఇప్పుడు ఎంత కొత్తవైనా మళ్ళీ ఎలాగూ సంక్రాంతి కల్లా పాతవనే అంటాం కదా. ఇది ఎక్కడికి వాళ్ళే నా తల్లి. పోనీ క్యారమ్స్ ఆడుకుందామా? మన ఇద్దరం ఓ జట్టుండి చిన్నారి ఇందుని ఓడించేద్దాం. వద్దు, నాకేం ఆడాలని లేదు, మళ్ళీ పడుకోవాలనుంది అని చెప్పి నాన్న రగ్గు ముసుగెట్టాను. ఆ రగ్గు ముసుగులోంచి లైట్ కేసి చూస్తే అంతా నల్లగా ఆకాశంలాగా, చిల్లులన్నీ నక్షత్రాల్లాగా కనిపించి మధ్యాహ్నం
మెర్సీ సిస్టర్ చెప్పిన భూగోళం పాఠం జ్ఞాపకం వచ్చింది. నేను ఇన్నాళ్ళు ప్రపంచం అంటే మన గుంటూరు, బెజవాడ, ఢిల్లీ, పోనీ మన భారతదేశం, భూగోళం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అనుకున్నా. కానీ మన సూర్యుడు, భూమి, గ్రహాలు కలిపితే ఒక సౌర కుటుంబంట. అలాంటివి కొన్ని వేల లక్షల సౌర కుటుంబాలు ఉన్నాయట. బోల్డ్ మంది సూర్యులు ఉంటారట. అక్కడికి నాకు నమ్మకం కుదరక సిస్టర్ని అడిగాను, మరి అన్ని సూర్యుళ్ళుంటే మనకు కనిపించరేమని. స్కూల్ గేట్ దగ్గర నువ్వుంటే క్లాసులో ఉన్న నేనే సరిగ్గా కనబడను కదా, మరి అన్ని వేల కోట్ల మైళ్ళ దూరాన్ని ఉన్న సూర్యులు మనకు ఎలా కనిపిస్తారు? అనంతమైన సూర్యులు, సౌర కుటుంబాలు ఉన్నాయి. నిజానికి మనకి చాలా చిన్నగా కనిపించే నక్షత్రాలు సూర్యుడి కన్నా పెద్దవి, కానీ చాలా దూరంగా ఉంటాయి కాబట్టి మనకి చిన్నగా అనిపిస్తాయని చెప్పారు. ఇట్లా ఆవిడ ఏమిటేమిటో చెప్పారు. ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి కూడా సూర్యగోళంలో ఉండేదిట. కానీ చల్లారి గట్టిపడినప్పుడు కొండలు, సముద్రాలు ఏర్పడ్డాయట. అందుకనే భూమిని కాల్చి చల్లారుతున్న వంకాయతో పోలుస్తారట. అయినా నాకు నమ్మకం కుదరక అడిగా, సిస్టర్ మరి ఇంత ఖచ్చితంగా పగలు, రాత్రి, ఎండ, వాన అన్ని టయానికి అయ్యేలా ఎలా చూస్తారు? ఒక్కసారి కూడా లేట్ అవ్వకుండా పండగలు ఎలా వస్తాయని. అన్నీ ప్రకృతి నియమం ప్రకారం జరుగుతాయి. సృష్టి నియమాల్ని ఏదీ అతిక్రమించలేదు. ఈ సృష్టినంతా పాలించేవాడే ప్రభువు, మనందరికీ తండ్రి అంటూ ఏవేవో చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా నయం, నేను అసలు ఈవేళ బడికెళ్ళొద్దనుకున్నా. వెళ్ళకపోతే ఈ విషయాలన్నీ తెలిసేవి కాదు కదా. కానీ ఎంత దిగులొస్తుంది తలుచుకుంటే. నేను ఇన్నాళ్ళు మన భూగోళమే గొప్పదనుకునేదాన్ని. ఆ భూగోళమే ఇసుక రేణువు కన్నా చిన్నదంటే ఇంకా మిగతా వాటి లెక్కేమిటి? భారతదేశం మాట అలా ఉంచి మన గుంటూరు, మన స్కూలు సోదిలోకి కూడా రావు. ఎందుకు ఊరికే కష్టపడి చదువుకోవడం, నేర్చుకోవడం, మళ్ళీ చచ్చిపోవడం? అంత దండగా టైం వేస్ట్. క్లాస్లో ఫస్ట్ రావాలని చావడం ఎంత పిచ్చి పనో. దాని బదులు ఎటన్నా తిరిగి వస్తే అప్పటి మటుకు కన్నా హాయిగా ఉంటుంది. అసలు ఆ క్లాస్ అయిపోగానే నాకు భయానికి చాలా ఏడుపు వచ్చేసింది. కానీ పిల్లలంతా చీమ కుట్టినట్లన్నా లేకుండా నవ్వుకుంటూ గోల చేస్తూ వెళ్ళిపోయారు. ఒక్కళ్ళు కూడా భయపడ్డట్టు అనిపించలే. ఇంటికి వచ్చేటప్పుడు చిన్నారిని అడిగితే అది మహాపోజు. అవునే, అందుకే నిన్ను చందమామలన్నీ సరిగ్గా చదవమంట. ఎంతమంది రాజులు చచ్చిపోయి యువరాజుల్ని రాజుల్ని చేసేయలేదు. పెద్ద శెట్టి చచ్చిపోతే కొడుకులు దుకాణాలు పంచుకోరు. పట్టపురాణి చచ్చిపోతే సవితిరాణి వచ్చి పిల్లల్ని కష్టాలు పెట్టదు. ఇందులో కొత్త ఏంటి? పుట్టేవాళ్ళు పుడతారు, చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతారు. పద పద, అమ్మ కోప్పడుతుంది ఆలస్యం అయితే అని అడుగులేసింది తొందరగా. ఏదో పెద్ద పక్కనుంది కదా అని దాన్ని అడిగా, కానీ నాకు మాత్రం తెలియదా ఈ పాటి. కాకపోతే ఇవన్నీ మనకు జరగవులే అనుకుని ఆలోచించకుండా ఊరుకున్నా. అదే నేను చేసిన తప్పు. తెలిసినవే కదా అని మనం ఎదురుగా చూసే వాటిని గురించి ఆలోచించకపోతే ఒక్కసారి తెలుసుకుని భయపడాల్సి వస్తుంది కదా. ఇంతట్లోకి నాన్న గొంతు వినిపించింది. నాని ఏది? చీకటి పడ్డాక కూడా ఎవరెళ్ళకి తిరుగుతోంది? వెంటనే లేచి వీధి గదిలోకి వచ్చా. లేదు నాన్న, ఎక్కడికి తిరగట్లేదు. అన్నం కూడా తినేసా. ఊరికే తోచక పడుకున్నా. ఆ అమ్మ అందుకుంది. ఈవేళ సాయంత్రం నుంచి దీని ముఖం చూడలేక, దీని వైరాగ్యం వాగుడు వినలేక చస్తున్నాం. పాపం ఈవిడ గారు పడకేయడంతో గుంటూరు వీధులన్నీ చిన్నబోయాయి. స్కూల్లో సిస్టరు భూగోళం పాఠంతో విశ్వదర్శనం చేయించినట్టున్నారు. ఇది జడుసుకొని మా ప్రాణాలు తీస్తుంది. ముఖం చూడండి ఎలా పిక్కిపోయిందో. అవును నాన్న, మనమంతా ఈ ప్రకృతిలో చాలా నొలుసులం. మనం ఎంతో పెద్దదనుకునే భూగోళమే ఇసుక రేణువు కన్నా చిన్నది. ఇంకా మనుషులైతే చీమల్లాంటి వాళ్ళే. ఎస్కేఎస్ అయినా డివిఎస్ అయినా, చివరికి నెహ్రూ గారు కూడా ఏం గొప్పలేదు. అంతా ప్రకృతి నియమాల ప్రకారం బతకాలి, చావాలి. ఒక్కళ్ళు కూడా తప్పించుకోలేం.
నాన్న కాసేపు ఏం మాట్లాడలేదు. పాపం తను కూడా 4వ క్లాస్ పాఠం గుర్తుకు తెచ్చుకోవాలి కదా. మీ సిస్టర్ ఏం చెప్పారు? ప్రకృతి నియమాలా? అవంటే ఏమిటి మరి? నదులు ప్రవహించాలి, వానలు కురవాలి, ఎండలు కాయాలి, అలాగే రైతులు పంటలు పండించాలి, నెహ్రూ గారు అందరూ రాజ్యం నడపాలి, మనమంతా మన పనులు చక్కగా చెయ్యాలి. నేనేమో నాన్నని కదా, ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలి. అమ్మేమో అతి జాగ్రత్తగా ఖర్చు పెట్టి మనందరికీ అన్నాలవి చేసి పెట్టాలి. మరి మీ సిస్టర్ల నియమాలేమిటి? మీ అందరికీ చదువు చెప్పడం. మరి నీ నియమాలేమిటి? బాగా చదువుకోవడం, అమ్మ చెప్పినట్టు వినడం, క్లాసులో ఫస్ట్ రావడం. అది ఎవరి పనులు వాళ్ళు చేయడమే నియమం అన్నమాట. మిగతా వాటి గురించి నువ్వు ఇప్పటి నుంచి ఆలోచించక్కర్లేదు. మీరంతా చక్కగా పెరిగి పెద్దయ్యే వరకు నేను, అమ్మ మిమ్మల్ని చూసుకుంటూ ఉంటామన్నమాట. మనం రోజు ఇలాగే నవ్వుకుంటూ సరదాగా ఉంటాం. ఎవ్వరికీ ఏమీ కాదు. ఉత్తుత్తినే భయాలు పడకూడదు. మరి మనం దీపావళి బట్టలు కొనుక్కోవాలి కదా, ఎవరికేం కావాలో రాసి ఇవ్వండి. మరి చిన్నారి చెప్పింది. ఎవరి లిస్టు వాళ్ళదే నాన్న అని నాకు ఒక కాగితం పెన్సిల్ ఇచ్చి వెళ్ళింది. ఎంతైనా పాపం నాకు జడుపు జ్వరం కదా. నా లిస్టు తయారైంది. 1 గులాబీ రంగు సాటిన్ పరికిణి 6 మామిడి పిందులు కుట్టించాలి. 2 నల్ల వెల్వెట్ జాకెట్టు, చేతుల మీద 2 చిన్న మామిడి పిందులు చాలు. 3 4 సాటిన్ రిబ్బన్లు. 4 ముదర ఎరుపు గోళ్ళ రంగు. నా ఒక్కదానికోసమే, ఎవరికీ ఇమ్మనకూడదు. నా లిస్టు చూసి అమ్మ ముఖం ఎంతైంది. మీ సర్వసంగ పరిత్యాగి నానిగారి దీపావళి లిస్టు చూడండి. మీ బోనస్ అంతా దానికే చాలదు. మా అందరి పని గోవిందానే. ఇది భూగోళంలో మామిడి పిందుల పరికిణి. దేనితో ముడిపెట్టింది ఇల్లేరమ్మ బాబోయ్. వచ్చేసారి మరో ఇల్లేరమ్మ కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.